చూడండి కేక్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపెడతాను. చూడండి కేకు చాలా బాగుంది, స్మూత్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. నాకైతే 1 అవర్ పట్టింది చేయడానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి స్పాంజీగా ఉందిగా. ఇది ఎలా తయారు చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే అండి, మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్కి కావాల్సిన పదార్థములు: మైదా పిండి 2 కప్పులు, 2 కప్పులు తీసుకున్నా అండి. 2 కప్పుల పిండికి 1 కప్పు చక్కెర. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇందులో చక్కెరలోనే ఒక 2 యాలకులు వేసుకోవాలండి. మనం ఇప్పుడు కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ కొట్టుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ని బాగా ఇట్లా గిలకొట్టాలండి. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్నాం కానీ చక్కెర పౌడరు, అది కూడా ఇందులో పోసుకోవాలి. ఇది కూడా ఇందులో కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా తిప్పాలండి కలిసే విధంగా. చక్కెర మొత్తం ఇందులో కలిసిపోవాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొన్ని పాలు కూడా పోసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోనే మనం పిండిని పోసుకోవాలండి. మైదా పిండిని కొంచెం కొంచెం పోస్తూ కలపాలి బాగా మిక్స్ అయ్యే వరకు. ఈ మిశ్రమంలోనే ఒక చిటికెడంతా బేకింగ్ సాల్ట్ వేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇట్లా లోతుగా ఉన్నది, ఇందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి మొత్తం ఇట్లా అప్లై చేయాలండి. బాగా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి, అప్పుడే కేక్ మంచి ఈజీగా వస్తుంది. ఈ పిండిలో ఒక 1/2 కప్పు దాకా నూనె పట్టిందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం బేకింగ్ బౌల్లో పోసుకుందాం. పిండి ఇగో ఈ కన్సిస్టెన్సీ రావాలండి, ఈ విధంగా జారుడుగా. అట్లయితేనే మీకు కేక్ స్మూత్గా వస్తుంది. మేమైతే ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కుకింగ్ కోసం పెట్టుకున్నామండి. ఫస్ట్ కొంతసేపు వేడి రానిద్దాం. ఒక 2 నిమిషాలు అయిందండి, వేడి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం కేక్ బౌల్ని పెట్టుకుందాం. ఇందులో మనం ఒక మూత లాంటిది పెట్టుకోవాలండి, అప్పుడే కేక్ మాడకుండా వస్తుంది. ఇందులో మనం కేక్ నింపిన మిశ్రమాన్ని ఈ బౌల్ని ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకొని మూత ఆవిరిపోకుండా ఇలా పెట్టుకోవాలండి టైట్గా. మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టినాం కాబట్టి ఒక 20 నిమిషాలకి చూద్దామండి, ఉడుకుతుంది. గ్యాస్ మీద అయితే ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కేక్ బేక్ అవుతుందండి, ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం. ఇది బేక్ అయిందో లేదో ఇలా టెస్ట్ చేసుకుందాం. పిండి ఉందండి, ఇంకొంచెం సేపు బేక్ కావాలి. కేక్ బేక్ అయిందని చూద్దామండి. కేక్ పూర్తిగా బేక్ అయిందండి. నాకైతే 1 అవర్ పట్టింది బేక్ కావడానికి, అంటే కట్టెల పొయ్యి మీద కాండి కొంచెం లేట్ పట్టింది. దీన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే అండి, పిండి లేదు, స్పాంజీ లాగా అయింది, రెడీ అయినట్టే. తీద్దాం. ఓకే అండి, కేక్ అయితే మనకు బేక్ అయిపోయింది. చాలా చక్కగా
మంచి కలర్లో మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని లేయర్లో కట్ చేద్దాం. ఇలా లేయర్లో కట్ చేసుకోవాలండి. చూడండి చాలా బాగుంది. ఇలా లేయర్గా కట్ చేసుకున్నాక దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్తో డెకరేట్ చేద్దాం లేయర్ల మధ్యలో. ఇప్పుడు దీన్ని లైట్గా ఇలా అనుకోవాలండి, కొంచెం స్మూత్గా. కొంచెం షుగర్ పౌడర్ కూడా చల్లుకుందామండి, ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ పెట్టుకుందామండి. దీనిపైన కూడా కొంచెం షుగర్ సిరప్ వేద్దాం. ఇలా స్పూన్తోని మొత్తం చాక్లెట్ క్రీమ్ని వేసుకోవాలండి పైన. ఇలా షుగర్ పౌడర్ కూడా కొంచెం చల్లుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇలా చాక్లెట్ తురుము కూడా కొంచెం చల్లుకుంటే బాగుంటుందండి. చాక్లెట్ కేకు రెడీ అయిందండి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారైపోయింది. మీ పిల్లల కోసం మీరు కూడా తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.